ఇక అర్హులైన ప్రతి పేదవాడికి అనగా కాంగ్రెస్ ప్రజాపాలన నిలుస్తుందని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గురిజాల గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ముందే చెప్పినాం, తప్పపోయినంత మాత్రాన ఈ రోజు లిస్ట్ లో లేనంత మాత్రాన రాదు అనేది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఏదైతే ఈ రోజు ఏదైతే ఆ యొక్క లిస్ట్ లో పేరు చదువుతారు లేని వారు మళ్ళీ ఇక్కడ దరఖాస్తు పెట్టండి. ఈ ఒక్క పూటతోటే ఇది అయిపోయేది కాదు. ఈ రోజు ప్రారంభం మాత్రమే తప్ప ఇది కొనసాగింపు. ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఈ 4 సంవత్సరాల కాలంలో అందరూ కూడా ఇచ్చి ఆదుకునే కార్యక్రమం అందించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఉపాధి కూలీలకి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రేషన్ కార్డ్ 1413 ఏదైతే దరఖాస్తు చేసినారో, ఏదైతే కాస్ట్ పాత ఉన్నాయి, ఇందులో 200 మంది ఈ 1413లో ఇంకా అదనంగా 200 మంది పిల్లలు సంతానం కలిగినారు. అందులో నామోదు చేయమని చెప్పి కార్డు ఉంది. భార్యభర్తతో పాటు పిల్లలైనారు, వారికి అందులో నామోదు కాలేదు కాబట్టి వాళ్ళ రేషన్ అందులో రాదు. కాబట్టి మీ అందరూ కూడా ఈ రేషన్ కార్డులో వీళ్ళందరూ కూడా నామోదు చేయమని చెప్పి 200 మంది దరఖాస్తు చేసినారు. వారికి అందరూ కూడా సవరించి అందులో నామోదు చేసి కొత్త కార్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు